మిగతా వార్తలు చూస్తే మూలిగే నక్కపై తాటిపడ్డు పడ్డట్టుంది గుంటూరు జిల్లా పొన్నూరులోని ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ విద్యార్థుల పరిస్థితి. కలుషిత నీరు దోమలకు తోడిప్పుడు చలి కూడా విద్యార్థులను ఇబ్బంది పెడుతోంది. కాలం చెల్లిపోయిన దుప్పట్లతో చలి నుంచి రక్షణ లేకుండా పోతోందని, చలికి వణుకుతూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని విద్యార్థులు చెప్తున్నారు. హాస్టల్లో ఉన్న వారందరికీ సరిపడా దుప్పట్లు రగ్గులు లేకపోవడంతో ఒక దుప్పటిని ఇద్దరేసి చొప్పున కప్పుకునే పరిస్థితి ఉందని తెలిపారు. హాస్టల్లో పెట్టే భోజనం కూడా నాణ్యత లేకుండా ఉంటుందని, దానికి తోడు చలిగాలుల వల్ల తాము రోగాల బారిన పడే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. హాస్టల్స్లో సరైన వసతులు కల్పించాలని విద్యార్థులు వేడుకుంటున్నారు. స్నానం చేసిన నీరు మొత్తం ఎక్కడే నిల్వ ఉంటున్నాయి. గుంతలో ఉండేసరికి అవి ఎటు పోక దోమలు ఎక్కువవుతున్నాయి. దోమల వల్ల మాకు హాస్టల్లో కూడా చాలా ఇబ్బందిగా ఉంది. దోమలు చాలా బాగా కుడుతున్నాయి. జ్వరాలు, చలి చలి బయటకు వస్తే చలి కానీ రూమ్లో అంతగా ఏం పెట్టలే. మెస్ మాకు మెస్ లేవడం వల్ల అది ఒక ప్రాబ్లం అయింది. రూమ్లో కిటికీలు వేసి పెట్టుకున్నాం కాబట్టి మా రూమ్లో ఉన్న వాసన మొత్తం రూమ్లో ఉంటుంది. కిటికీలు వేస్తేనే రూమ్లో దోమలు వస్తున్నాయి. దోమల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. మాకు దుప్పట్లు 8-9 నెలలు ఇచ్చి అవి పాత పడిపోయినవి, మంచివి ఇస్తే ఇంకా బాగుంటామని. చలి బాగా తీవ్రంగా ఉంది, అందువల్ల చాలా అవస్థలు పడుతున్నాం. మురికాల వల్ల దోమలు బాగా విపరీతంగా ఎక్కువవుతున్నాయి. చలి బాగా పడుతుంది. అందువల్ల రగ్గులు కానీ చలి రాకుండా సరిపడా మంచాలు లేవు, అందరికీ దుప్పట్లు లేవు. ఇది తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలోని ఎస్సీ-బీసీ హాస్టల్స్లోని విద్యార్థుల దుస్థితి. 7-8 సంవత్సరాల నుంచి హాస్టల్స్లో ఉంటున్నా తమకు అందరికీ సరిపడా మంచాలు లేవని విద్యార్థులు చెప్తున్నారు. ఉన్న అరకొర ఐరన్ మంచాలపై ఈ శీతాకాలంలో పడుకోలేని పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ బాయ్స్ హాస్టల్ 1లో మాత్రమే మంచాలున్నాయని, ఎస్సీ బాయ్స్ హాస్టల్ 2లో అవి కూడా లేవని చెప్పారు. ఒక్కొక్కరికి 2 దుప్పట్లు ఇచ్చినా చలి నుంచి ఇబ్బందులు తప్పటం లేదని తెలిపారు. చలిగాలులు ఎక్కువగా ఉండటం వల్ల నేలపైన పడుకున్న చల్లదనంతో నిద్రపట్టని పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. చలిగాలులకు తోడు దోమల బాధ తప్పటం లేదని, ఇప్పటికే పెచ్చులున్న హాస్టల్ భవనాలు ఎప్పుడు కూలిపోతాయో అన్న భయం వెంటాడుతోందని విద్యార్థులు భయపడుతున్నారు. ఇప్పటికైనా తమ హాస్టల్స్లో మంచి వసతులు ఏర్పాటు చేయాలని వారంతా కోరుతున్నారు. ఎన్ని దుప్పట్లు ఉన్నాయి? 2 ఒకటి కింద వేసుకున్నది, ఒకటి కప్పుకున్నది. మరి మంచాల మీద పడుకుంటలేదు? చల్లగా ఉన్నాయని పడుకుంటాం. చలికాలం ఎండాకాలం పడుకుంటాం. ఎండాకాలం పడుకున్నా, చలికాలం పడుకోలేకపోతున్నారా? పొడి శాతం కోళ్ళం పడతలేదు. కిందలో చల్లగా లాగేస్తుంది చలికాలం. మరి కింద ఏమో వేసుకోవడానికి ఏం లేదా? 2 దుప్పట్లు ఉన్నాయి, అయినా చలి అయితే మాకు జమ్ముకానా 2 ఇచ్చారు సార్, అంతే సార్. ఒక్క ఏం లేదు సార్. మరి కింద పడుకుంటే చలి వేస్తుందా? చేస్తుంది సార్, కానీ మరి ఏ ఇచ్చారని ఏ వాడుకుంటున్నాను సార్. ఎన్ని సంవత్సరాల నుంచి లేవు మీకు మంచాలు? అప్పుడే స్టార్ట్ చేసిన కానీ లేవు సార్. ఎన్ని సంవత్సరాలు మీరు వచ్చిన నుంచి? నేను వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది సార్. అప్పుడు పెట్టి కింద పడుకున్నాను సార్. మంచాలు మంచాలు ఎన్నాళ్ళ నుంచి పడుకుంటున్నారు కింద? అప్పుడే 7 years. 7 సంవత్సరాల నుంచి కింద పడుకుంటున్నారు సార్. మంచాలు గట్రా లేవా? చలి వేస్తలేదా? వేస్తుంది సార్. దోమలే కొడుతున్నాను. చాలా కష్టంగా ఉంది సార్. కింద పడుకుంటున్నారు, మంచాలు లేవా మీకు? మంచాలు రాలేదు సార్. పక్క ఎస్సీ హాస్టల్ మాకు రాలేదు సార్. ఎస్సీ హాస్టల్కి వచ్చేసారు అంతే సార్. మాకు